సాధారణంగా చాలామంది ఆ బాలింతరాళ్ళు దిగులుగా, డల్‌గా, నీరసంగా ఎంత ఎంత నీరసంగా ఉంది, నీరసం ఉంది నీరసం అనేది ఎప్పుడైతే సెక్స్‌లో పాల్గొంటారో ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అయ్యి ఆమె చాలా ఆరోగ్యంగా చక్కగా హుషారుగా ఉంటుంది. హుషారుగా ఉంటుంది. కొంతమంది ఆగలేక కాన్పైనుండి 15 రోజులు, 20 రోజులకే సెక్స్‌లో పాల్గొంటారండి. ఆమెకి కోరిక ఎక్కువ ఉంటుంది. వాళ్ళిద్దరూ మంచి కనెక్టివిటీ వాళ్ళిద్దరి మీద ఉంటుంది. బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు. అంచేత వనలేక సెక్స్‌లో పాల్గొంటారు. అమ్మో! ఏదో అయిపోయింది భయపడుతుంటారు. ఏమవ్వదు. ఏమవ్వదు. ఒకవేళ పాల్గొన్నా 10, 15 రోజులకి సెక్స్‌లో పాల్గొన్నా ఏమవ్వదు. కానీ అక్కడ ఇంకా కొద్దిగా పచ్చి అంటాం. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అది ఇంకా పూర్తిగా నార్మల్‌గా పోదు గనక జనరల్‌గా 6 వారాలు ఆగితే మంచిదంటాం. ఒకవేళ పొరపాటున కాదు వండలేక ఆళ్ళు పాల్గొంటే ఏమి కొంప మునిగిపోదు. ఏమి అవ్వదు. తల్లిపాలు తగ్గిపోవు. ఆమె ఆరోగ్యం చెడిపోదు. ఆమెకి ఏ రకమైన జబ్బులు రావు. ఈయనకి ఏమి రావు. ఎవ్వరికీ అవ్వవు.